ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి అయితే వచ్చేసి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ జిఓఏఐ ఆపరేషన్స్ అని హైదరాబాద్ డివిజన్లో అయితే పడ్డాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హైదరాబాద్ డివిజనే కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికైతే వచ్చేసి ఎవరెవరు అప్లై చేయాలంటే ముందే చెప్తున్నాను, బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎనీ డిగ్రీ మీ దగ్గర ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీ సబ్స్క్రిప్షన్ లైక్స్ అనేది మాకు మోటివేషన్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ అసోసియేట్ కింద పనిచేయడానికి అయితే ఇక్కడ చూడండి కీ జాబ్ రోల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై మార్క్ అండ్ లొకేషన్ అండ్ ద ప్రొడక్ట్ త్రో టూల్ వైల్. సో మీరు ప్రొడక్ట్స్ని డెలివర్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ అయితే డెలివర్ అవుతాయి కదా, ఆ డెలివర్ అయ్యే ప్రొడక్ట్స్ అనేది ఏ అడ్రస్కి వెళ్తున్నాయి, ఎలా వెళ్తున్నాయి, సో అవన్నీ ట్రాక్ చేయాల్సిన జాబ్ ఫ్రెండ్స్. దిస్ ప్రాసెస్ హెల్ప్స్ టు మెయింటైనింగ్ ఫుల్ఫిల్మింగ్ ద సెంటర్స్ షో క్వాలిటీ. సో క్వాలిటీగా ఆపరేషనల్ రూల్ సరిగ్గా జరుగుతుందా, అండర్ జనరల్ సూపర్విజన్ కింద అసోసియేట్ పెర్ఫార్మ్స్ ప్రిసైజ్ అండ్ త్రో వీడియో ఇమేజెస్ అడిట్స్ విత్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ అండ్ స్పీడ్ దట్ ఈస్ ఎయిడింగ్ ఏ డిఫెక్ట్ రిడక్షన్. సో మీరు ఏం చేయాలంటే ప్రొడక్ట్స్ అన్నీ మంచి ప్రొడక్ట్స్ వెళ్తున్నాయా, యాక్యురసీగా వెళ్తున్నాయా, ఎన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నాయి, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ చూడండి. ద అసోసియేట్ హ్యాస్ టు వాచ్ సెవరల్ 100 వీడియోస్ టు ఇన్ ఏ షిఫ్ట్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్సిబుల్ బై ఫాలోయింగ్ గోల్స్ ఇన్ ది యాక్యురసీ, క్వాలిటీగా, స్పీడ్, రైట్, యాక్సెప్టబుల్ ప్రాక్టీసెస్ అన్నీ మంచిగా వెళ్తున్నాయా లేదా అన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి అసోసియేట్ హూ ఆర్ హైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ షుడ్ మెయింటైన్. సో ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు డెడికేటెడ్ వర్క్ టేబుల్ చైర్, సఫిషియంట్ లైటింగ్ అయితే ఉండాలి. వర్క్ స్పేస్ అండ్ వర్క్ రిలేటెడ్ డేటా షుడ్ నాట్ బి యాక్సెస్డ్ బై ఎనీ వన్ అదర్ దెన్ ఎంప్లాయ్. సో ఈ వర్క్ అనేది మీరు మాత్రమే ఎంప్లాయ్ చేసేటట్టు ఉండాలి. అంటే మీరు మాత్రమే యాక్సెస్ చేయాలి, మీ వాళ్ళు ఎవరైనా చేయడం కానీ అలా చేయకూడదు. సో మీరు విల్లింగ్ టు డూ వర్క్ నాన్ టెక్ రోల్ కింద అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ డ్యూరేషన్ 6 months అయితే ఉంది. అబిలిటీ టు ఎడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్ అయితే ఉంటాయి. మీకు అబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఫ్రమ్ బ్లర్రీ లెస్ షార్ట్ వీడియోస్ అండ్ ప్రొవైడ్ కరెక్ట్ రెస్పాన్సెస్ రిక్వైర్స్ హై లెవెల్స్ ఆఫ్ అటెన్షన్, ఫోకస్ ఆన్ స్క్రీన్. సో ఒక్కొక్కసారి లెస్ షార్ప్ ఇమేజెస్ పెడతారు కదా ఫ్రెండ్స్, బ్లర్రీ ఇమేజెస్, దాని నుంచి కూడా ఒక్కొక్కసారి రికవర్ చేసుకునేటట్టు ఉంటే రికవర్ చేయగలిగే కేపబిలిటీ ఉండాలి. విల్లింగ్నెస్ టు వర్క్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్, గోల్స్కి తగ్గట్టుగా పని చేయాలి. ఫాస్ట్ పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ మీరు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ అండ్ విర్చువల్ మీటింగ్లో. సో మీరు మధ్యలో మీటింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఆన్ చేయమంటే మీరైతే ఆన్ చేయాలి కెమెరాని. సో 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అసోసియేట్ వుడ్ బి వర్కింగ్ యాజ్ 9-hour షిఫ్ట్ అయితే పనిచేయాలి, ఇంక్లూడింగ్ ప్రీ షెడ్యూల్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ద షిఫ్ట్ టైమింగ్ వుడ్ బి సబ్జెక్టెడ్ టు చేంజ్ ఎవ్రీ 3-4 monthsకి వాళ్ళు షిఫ్ట్ టైమింగ్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు. ఓన్లీ ఇట్ ఈజ్ ఎ 5-day వర్కింగ్ వీక్ అని చెప్పేసి చెప్తున్నారు. 2 days హాలిడేస్ అయితే ఉంటాయి. సో నాట్ నెసెసరీ సాటర్డే సండే కాకుండా ఏ 2 days అయినా మీకైతే ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇందులో. సో టీమ్ గురించి బేసిక్ క్వాలిఫికేషన్స్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నీ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. మీరు కూడా అప్లై అయితే చేసుకోవాలంటే అప్లై నవ్వని క్లిక్ చేయండి. అప్లై అని క్లిక్ చేయని తోటి ఇక్కడ లాగిన్ విత్ అమెజాన్, లాగిన్ విత్ గూగుల్ అయితే అడుగుతుంది. నేనైతే గూగుల్ ద్వారా అయితే లాగిన్ అయితే చేస్తున్నాను. లాగిన్ ద్వారా చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ప్లీజ్ వెయిట్ వైల్ బీ ఫెచింగ్ అనేది. ఇఫ్ యూ ఆర్ నాట్ ఆటోమేటికలీ రిడైరెక్టెడ్, చూడండి ఇక్కడ చూడండి అప్లై ఇన్ ఇంగ్లీష్కి అయితే వచ్చేసింది. అప్లై ఇన్ ఇంగ్లీష్కి అయితే అప్లై అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎంఎస్ ఇన్ఫర్మేషన్, జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, సిటీ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్తే నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్కి, అలాగే జనరల్ క్వాలిఫికేషన్స్కి, వర్క్ హిస్టరీకి, ఎడ్యుకేషన్కి, జాబ్ స్పెసిఫికేషన్, వర్కింగ్ ఎలిజిబిలిటీ, అలాగే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, ఎక్నాలజ్మెంట్ పెట్టాలి, ఇవన్నీ రివ్యూ అండ్ సబ్మిట్ అయితే ఉంది. ఈ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.